పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పటికిప్పుడు యుద్ధం పెట్టినా సిద్ధమంటున్నాయి భారత్ పాకిస్తాన్ పేర్లు వింటే బద్ద శత్రువులు గుర్తొస్తారు అందరికీ. ఈ రెండు దేశాల మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం ఉంటుంది. అంతేకాదు ఆ రెండు దేశాలపై అందరి దృష్టి కూడా ఉంటుంది. తాజాగా భారత్ పాక్ ఆర్మీలో బలం ఎంతుంది, హఠాత్తుగా యుద్ధం ప్రకటిస్తే గెలుపు ఎవరిదనే అంశాలపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. భారత్ పాకిస్తాన్ ఈ రెండు పేరుకు దాయాది దేశాలైనా వీటి మధ్య నిత్యం యుద్ధ వాతావరణమే నడుస్తుంటుంది. 1947లో రెండు దేశాలు విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4 సార్లు యుద్ధాలు జరిగాయి. ఇక రెండు దేశాల సరిహద్దుల్లో అయితే క్షణక్షణం ఉత్కంఠ పరిస్థితులు నెలకొని ఉంటాయి. కాశ్మీర్ విషయంలో భారత్ పాక్ మధ్య ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెట్టింట మళ్లీ రెండు దేశాల బలాబలాలపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇండియన్ ఆర్మీ సుమారు 25 లక్షల మంది సైన్యంతో ప్రపంచంలోని అతిపెద్ద సైనిక దళాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సైన్యంలో సుమారు 14 లక్షల మంది యాక్టివ్ సైనికులున్నారు. అదేవిధంగా 12 లక్షల మంది రిజర్వ్ సైనికులున్నారు. ఈ సైన్యం అవసరమైనప్పుడు మాత్రమే రంగంలోకి దిగుతారు. అలాగే భారత ఆర్మీ 14 కార్ప్స్ గా విభజించబడి ఉంది. 40 డివిజన్లలో ఇన్ఫాంట్రీ, ఆర్మ్డ్, మౌంటైన్ విభాగాలను కలిగి ఉంది. దీనికి తోడు భారత్ రెండు పెద్ద సరిహద్దులైన పాకిస్తాన్, చైనాతో పాటు దేశీయ భద్రతా సవాళ్లను కూడా ఎదుర్కొంది. పాకిస్తాన్ ఆర్మీలో 6.5 లక్షల సైనికులున్నారు. అలాగే 5 లక్షల మంది రిజర్వ్ సైనికులున్నారు. ఇది చిన్న దేశం కావడంతో దీని ఆర్మీ ఎక్కువగా భద్రతా సరిహద్దు, దేశీయ తాలిబాన్ బెడదలపై దృష్టి పెడుతుంది. భారత ఆర్మీ సంఖ్యాబలంలో రెట్టింపు కాగా పాకిస్తాన్ ఆర్మీ తక్కువ సైనికులతో ఎక్కువ రక్షణాత్మక వ్యూహాలపై ఆధారపడుతుంది. ఇండియన్ ఆర్మీ సైనిక బలంతో పాటు అనేక ఆధునిక యుద్ధ సామాగ్రి సేకరణలో కూడా ముందంజలో ఉంది. 4600 ట్యాంకులు, 10,000 ఆర్టిలరీ గన్స్, డ్రోన్స్, అగ్ని 5 వంటి మిసైళ్లతో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం భారత్ 4వ స్థానంలో ఉంది. అలాగే భారత ఆర్మీ రక్షణ బడ్జెట్ $83 బిలియన్ ఉంది. దీనికి తోడు ఇండియన్ ఆర్మీకి రష్యా, అమెరికా, ఫ్రాన్స్ దేశాల నుండి సాంకేతిక సహకారం కూడా లభిస్తుంటుంది. పాకిస్తాన్ ఆర్మీ బలం, దాని రక్షణాత్మక వ్యూహాలు, చైనా నుంచి వచ్చే సాయం ద్వారా FM-90 షామ్స్ టైప్ 59 ట్యాంకులను కలిగి ఉంది. పాక్ ఆర్మీ బడ్జెట్ $27 బిలియన్ కాగా గ్లోబల్ ర్యాంక్ 12గా ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ వద్ద 3,700 యుద్ధ ట్యాంకులు, 2,000 ఆర్టిలరీ గన్స్ ఉన్నాయి. ఆహ్-1 జెట్ వైపర్ హెలికాప్టర్లు కూడా పాకిస్తాన్ ప్రత్యేకగా చెప్పుకోవచ్చు. సాంప్రదాయ యుద్ధంలో భారత్ ఆర్మీ ఏ విధంగా చూసుకున్నా పాకిస్తాన్ పై విజయం సాధిస్తుందని చెప్పొచ్చు. పంతొమ్మిది వందల 71లో జరిగిన యుద్ధంతో పాటు 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలోనూ భారత్ గెలుపొందడమే ఇందుకు ఉదాహరణ. అయితే రెండు దేశాల వద్ద పరమాణు ఆయుధాలు ఉండటం యుద్ధాన్ని వినాశకరంగా మార్చే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ అనుసరించే మొదటి దాడి విధానం, అలాగే భారత్ పాటించే మొదట ఉపయోగించము విధానంతో రెండు దేశాలు పరస్పర వినాశనాన్ని ఎదుర్కొనే ప్రమాదం కనిపిస్తుంది. చిన్న యుద్ధంలో భారత్ గెలిచే అవకాశం ఎక్కువ, కానీ దీర్ఘకాలిక యుద్ధంలో ఆర్థిక ఒత్తిడి, చైనా జోక్యంతో భారత్కు సవాలు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తుంది. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ రక్షణాత్మకంగా బలంగా ఉన్నా కూడా ఆర్థిక, సాంకేతిక లోటుతో వెనకబడి ఉంది. యుద్ధ విజయం భారత్ వైపే మొగ్గుతోంది. కానీ పరమాణు ఆయుధాలతో రెండు దేశాలు గెలుపు కంటే నష్టాన్నే ఎక్కువగా చవిచూడవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ హీరోయిన్ల వ్యవహారం నెట్టింట రచ్చలేపుతోంది. ఈ క్రమంలో ఫౌజీ చిత్రంలోని పాకిస్తాన్ హీరోయిన్ ఇమాన్వి పేరు కూడా చర్చలో భాగమైంది. తాను పాకిస్తానీ యువతినంటూ వస్తున్న వార్తల్ని హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్ ఖండించారు. తాను పాకిస్తానీ సైనికదారి కూతురన్నది పచ్చి అబద్ధమని ఆమె పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు. నేను పాకిస్తానీ సైనికాధికారి కూతురన్నది పచ్చి అబద్ధం. ఆ దేశంతో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. ట్రోలర్లు ఆ విషయాన్ని కావాలనే వ్యాప్తి చేస్తున్నారు. మా తల్లిదండ్రులు లాస్ ఏంజల్స్ కు వలస వెళ్లారు. నేను అక్కడే పుట్టాను, అక్కడే చదివాను. స్టడీస్ పూర్తయిన తర్వాత నటిగా, డాన్సర్ గా కెరీర్ ను ప్రారంభించాను. సినిమా నా జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపింది. భారతీయత, భారత సంస్కృతి నా రక్తంలోనే ఉన్నాయి. నేను భారతీయ అమెరికన్ అని గర్వంగా చెబుతున్నాను. హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడే భారత సంతతి అమ్మాయిని నేను. కొన్ని పేరున్న వార్తా సంస్థలు కూడా నా విషయంలో కనీస పరిశోధన చేయకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం బాధాకరమని రాసుకొచ్చారు ఈమె.
ఇవే ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.